ఫ్రెండ్స్, కమ్మగా ఉండే ఆకుకూర ఫ్రైని అయితే చూసేద్దాం. దీనికోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయ తరుగు చక్కగా ఫ్రై అయితే చేసేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరుక్కున్న తోటకూర కూడా వేసుకోండి. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా బావుంటుందండి. ఎందుకంటే రైస్‌లోకే కాదు, చపాతీకి కూడా చాలా బావుంటుంది. అలాగే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూతైతే పెట్టుకుందాం. ముందుగా సాల్ట్ యాడ్ చేయకండి. మూత పెట్టారంటే అసలే వాటర్ అంతా బయటకొచ్చేసి ఖరాబ్ అయిపోతుంది కర్రీ అనమాట. ఇవి మనం మూత పెట్టగానే కొంచెం మగ్గిపోతుందండి. మనం సాల్ట్ అయితే ఎట్టి పరిస్థితిలో ముందుగా యాడ్ చేయకండి. ఇప్పుడు చక్కగా మగ్గిపోయిన తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలనమాట. తగినంత సాల్ట్ ఏసుకోండి. అలాగే మసాలా కారం అయితే వేస్తున్నాను. ఒకవేళ మీరు నార్మల్ కారం ఏసినట్టయితే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా మరింత కొంచెం సేపు మూత పెట్టి ఆ తర్వాత ఇలా దగ్గరికొచ్చే వరకు ఫ్రై అయితే చేసుకున్నారంటే చపాతీకి, రైస్‌కి కమ్మగా ఉండే ఆకుకూర ఫ్రై రెడీ.